తిరుపతిలో భారత్ కల్చరల్ డ్యాన్స్ ఫెస్టివల్ విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం. తిరుపతి జిల్లాలో మహంతి ఆడిటోరియంలో శ్రీకృష్ణ నటరాజాలయం కల్చరల్ డెవలప్మెంట్ అకాడమీ ఆధ్వర్యంలో 3వ భారత్ కల్చరల్ డ్యాన్స్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సేవా దృక్పథంతో కళారంగానికి విశేషంగా సేవలందిస్తున్న వ్యక్తులకు విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం చేశారు. చెల్లూరు వాస్తవ్యులు పువ్వుల సిద్ధయ్యకి విశిష్ట సేవా పురస్కారం లభించింది. అలాగే నాటక కళారంగంలో ప్రావీణ్యం కనపరుస్తూ ఖ్యాతి పొందిన డాక్టర్ దస్తగిరి హసీనా జాన్ కి నాటక కళరత్న అవార్డు ప్రదానం చేశారు. అన్ని మతాల దేవతల ఆశీర్వాదాలతో మరిన్ని అవార్డులు అందుకోవాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈరోజు మహతి కళాక్షేత్రంలో శ్రీకృష్ణ నట రాజాలయం వ్యవస్థాపకులు కొండా రవి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నృత్య పోటీలు జరిగినాయి. 3వ వార్షిక సందర్భంగా పిల్లలందరూ చాలా చక్కగా నృత్యం చేస్తూ, అలాగే గురువుగాళ్ళు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఈరోజు కళలు ఈరోజు బతికున్నాయంటే కారణం ఈరోజు గురువులు చేసిన శ్రమ. ఈరోజు పిల్లలు చక్కగా నృత్య పోటీలు చాలాగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చాలా చక్కగా అలవరిస్తున్నారు. ఈరోజు అంతరించిపోతున్న కళల్ని ఈరోజు గురువులు ముందు నడిపి ఈరోజున్న ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో ఈరోజు పిల్లకాయలు చాలా చక్కగా నృత్యం చేస్తున్నారు. ఈరోజు చూసినట్టే చాలామంది ప్రేక్షకులు స్వయంతో కృషితో వచ్చి ఈరోజు ఇలాంటి నృత్య పోటీలని ప్రోత్సహిస్తూ, అలాగే తల్లిదండ్రులకు ప్రోత్సహిస్తున్న ఇలా కొండా రవి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి చక్కని ప్రోగ్రాం చేస్తున్న శేఖర్ గారికి, అలాంటి వాళ్ళ నృత్య బృందానికి చాలా నా అభినందనలు తెలియజేస్తున్నాను. నాటకరత్న అవార్డు ఇచ్చిన కొండా రవి గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి పెద్దలందరికీ, డాక్టర్ ఫరీక్ బాబా గారికి, ఖాదర్ బాషా గారికి, లక్ష్మీపతి సార్ గారికి, సిద్ధయ్య గారికి, అందరికీ నా హృదయపూర్వక వందనములు. నేను హైదరాబాద్లో కూడా చాలా అవార్డ్స్ తీసుకున్నాను. నాటక రంగంలో కందుకూరి అవార్డ్స్, డాక్టరేట్ అవార్డు తీసుకున్నాను. నంది నాటకోత్సవాల్లో నేను పార్టిసిపేట్ చేసిన వాటిల్లో చాలా నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. సావిత్రి అవార్డు తీసుకున్నాను, అంజలి అవార్డు తీసుకున్నాను, చాలా గొప్ప గొప్ప అవార్డ్స్ కూడా తీసుకున్నాను. ఈ మహతి ఆడిటోరియంలో ఈ అవార్డు తీసుకోవడం ఈరోజు నాకు ఆ వెంకటేశ్వర స్వామి కృతజ్ఞత వల్ల చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను చూసినటువంటి చిన్నారుల నృత్యం కూడా చాలా అత్యంత వైభవంగా చాలా చక్కగా చేశారు. చిన్న వయసులోనే కూచిపూడి, భరతనాట్యం వాళ్ళు చాలా చక్కగా చేశారు. కొండా రవి సారు చాలా చక్కగా వాళ్ళందరినీ, ప్రతి ఒక్క ఊరి వాళ్ళని పిలిపించి ఇక్కడ చేయించడం అనేది చాలా గొప్ప విషయము. అలా ప్రతి సంవత్సరం జరగాలని